నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవుతుంది. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అండ్ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో చాలామంది కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు అనమాట. మేము పీఎఫ్ విత్డ్రా చేయలేకపోతున్నాము అండ్ దాంతోపాటు మేము ట్రాన్స్ఫర్ కూడా చేయలేకపోతున్నాం, ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట, ఓకేనా? దీని గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే ఎవరైనా కానీ వన్ అకౌంట్ అనదర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని చెప్పేసి మనకి ఆన్లైన్ సర్వీస్లో కనిపిస్తూ ఉంటుందిగా, క్లిక్ చేస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక యువర్ డేటాబేస్ ప్యాకేజ్ హ్యావింగ్ సమ్ ఎర్రర్స్ అని చెప్పి చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇష్యూ చూపిస్తుంది. మాకే చూపిస్తుందా, మా డాష్ బోర్డ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. మీ డాష్ బోర్డ్ అని కాదు, ప్రతి ఒక్కరికి ఎవరైనా ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పెడదామంటే కనుక డేటాబేస్ ప్యాకేజ్ హ్యావింగ్ సమ్ ఎర్రర్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ 3.0కి మైగ్రేషన్ అవుతుందిగా, కొన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఇష్యూ వస్తుంది అనమాట, ఓకేనా? వెయిట్ చేయండి, మీకు ఈ రోజు లేకపోతే రేపు ఇది అన్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకే? దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి పిఎఫ్ విత్డ్రా పెట్టినప్పుడు ఎస్పెషల్లీ ఫామ్ 19 కానివ్వండి, లేకపోతే ఫామ్ 31 కానివ్వండి, అడ్వాన్స్ తీసుకున్నా కానీ ఫామ్ 19 ఫైనల్ సెటిల్మెంట్లో సెలెక్ట్ చేసుకున్నా కానీ ఎగ్జామ్షన్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చెప్పేసి ఫామ్ 10C సెలెక్ట్ చేసుకుంటే మనకి అంతా ఓపెన్ అవుతుంది. మీరు పిఎఫ్ విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు ఫామ్ 10C. బట్ నా సజెషన్ ఏంటంటే ఫామ్ 19 ఫామ్ 10C ఒకేసారి మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైనా ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. ఈ ఎర్రర్ పోయే వరకు, ఎగ్జామ్షన్ ఎర్రర్ పోయే వరకు వెయిట్ చేయండి. మనకి ఇట్లా ఎర్రర్ వస్తుంది అనమాట. అండ్ ఫామ్ 31 అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ప్రస్తుతానికి ఇబ్బంది. ఇదైతే ఎట్లా ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చెప్పేసి ఎగ్జామ్షన్ ఎర్రర్ వస్తుంది. మీరు కూడా వెయిట్ చేయండి. ఈ రోజు లేకుంటే రేపు అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకే? చూశారు కదండి, ప్రతి ఒక్కరు దీని గురించి అడుగుతున్నారు అని చెప్పి చెప్తున్నాను. ఏమైనా కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అదైతే కాదు, సమ్ టెక్నికల్ గ్లిచ్ అనమాట, ఓకే? మనకి వెబ్సైట్లో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అనేది జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి, ఓకేనా? ప్రతి ఒక్క అప్డేట్ గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.